नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् आराध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती सोच्छिष्टायां सृजनिगलितं याबलात्कृच्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः त्वत्प्रेयसश्रवणयोरमृतायमानां तुल्यां त्वदीयमणिनूपुरसिञ्चितानां गोदे त्वमेव जननि त्वदभिष्टवार्हां वाचं प्रसन्नमधुरां मम संविधेहि। प्रिय भगवद्बंधुलारा, ధనుర్మాస వ్రతం ప్రారంభం నేటికి 15వ రోజు. 15వ పాసురంలో ఉండేటటువంటి విశేషాలని మనం యథావకాశంగా తెలుసుకున్నాం. అలాగే ఇవాళ నిద్రలేపబడేటటువంటి 10వ గోపిక యొక్క వైభవాన్ని కూడా మనం యథావకాశం తెలుసుకుందాం. ఇవాళతోటి ఈ ఆళ్వార్ల యొక్క సుప్రభాతం పూర్తవుతోంది. 10 మంది గోపికను నిద్రలేపడం అని 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 మంది మహానుభావులైనటువంటి పెద్దల్ని, ఆ పెద్దలకి సుప్రభాతం పాడారు ఆండాళమ్మవారు. తద్వారా 10 మంది మహానుభావుల యొక్క వైభవాన్ని మనకు తెలియజేసి ఇలాంటి లక్షణాలు మీరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి మహానుభావుల యొక్క అడుగుజాడల్లో మీరు నడవండి, నడిచి మీ జీవితాన్ని సార్థకం చేసుకుని భగవత్ కటాక్షానికి మీరు పాత్రులు కండి అని ఆండాళమ్మవారు ఈ 10 పాసురాల ద్వారా 10 మంది పెద్దలకి సుప్రభాతం పాడడం ద్వారా మనకి సందేశాన్ని అందిస్తున్నారు. ఇందులో ఇవాళ నిద్ర లేపబడేటటువంటి గోపిక చాలా 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 గొప్ప వైభవం కలిగినటువంటి ఆమె. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సంప్రదాయంలో చివరి వారు చాలా గొప్పవారు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మొదటి వారు చాలా గొప్పవారని, వారు నెంబర్ 1 అని అనుకుంటాం. కానీ భాగవత విషయంలో గనక మనం చూసినప్పుడు ఎవరైతే గోష్ఠికి చివరంటారో, ఎవరైతే గోష్ఠిలో చివరివారు అయి ఉంటారో వారు చాలా గొప్పవారి కింద లెక్క. ఏమిటండి వీరి గొప్పతనం అంటే, గోష్ఠికి మొదటున్నవాడు పెరుమాళ్ళని మాత్రమే సేవిస్తాడు. గోష్ఠికి చివరున్నవారు పెద్దలతో కూడినటువంటి పెరుమాళ్ళని సేవిస్తారు. కేవలం పెరుమాళ్ళని సేవించడం కాక గోష్ఠి అందరితో కలిసి గోష్ఠిని సేవిస్తూ ఆ గోష్ఠితో కలిసి ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవించడం అనేటటువంటి ఒకానొక భాగ్యం ఎవరికైతే కలుగుతుందో వారు చాలా గొప్పవారు. అందుకే గోష్ఠిలో చివరన ఉండేటటువంటి వారు చాలా గొప్పవారని సిద్ధాంతం. అలాంటి గోపిక చాలా గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయి. ఈవిడ అందరూ ఏం చేసిన తర్వాత, అందరూ వచ్చిన తర్వాత నేను చివరగా ఉండి ఆ గోష్ఠిని అంతటినీ సేవించాలి, ఈ గోష్ఠి అంతటితో కలిసి నేను చివర ఉండి పెరుమాళ్ళని సేవించాలి అనేటటువంటి ఒకానొక భావనతోటి నిద్రపోతూ ఉండేటటువంటి అమ్మాయి. మనకి 2 గోష్ఠులు ఉంటాయి. ఒకటి ఆళ్వార్ గోష్ఠి, రెండవది ఆచార్య గోష్ఠి. ఆళ్వార్ గోష్ఠి అంటే మొదలాళ్వార్ల దగ్గర నుంచి, మొదలాళ్వార్లో మొట్టమొదటి వారైనటువంటి పొయ్యి ఆళ్వార్ల దగ్గర నుంచి తిరుమంగై ఆళ్వార్ల చిట్ట చివరి వారైనటువంటి తిరుమంగై ఆళ్వార్ల వరకు ఉండేటటువంటి గోష్ఠికి, ఈ 12 మంది ఆళ్వార్ల యొక్క గోష్ఠికి ఆళ్వార్ గోష్ఠి అని పేరు. రెండవ గోష్ఠి ఆచార్య గోష్ఠి.
ఈ ఆళ్వార్లు అందించినటువంటి ప్రబంధాలని, ఈ ఆళ్వార్లు అందించినటువంటి గ్రంథాలలో ఉండేటటువంటి విషయాల్ని మనకు అందడం కోసం ఆ గ్రంథాలకి వ్యాఖ్యానాలను అందించి ఆ గ్రంథాల్లో ఉండే విషయాలు మనదాకా వచ్చేటట్టుగా చేసినటువంటి మహానుభావులు ఆచార్యులు. ఆ గ్రంథాల్లో ఉండే విషయాలను వ్యాఖ్యానాల ద్వారా కొంతమంది అందించారు. తమ యొక్క స్తోత్రముల ద్వారా, పెరుమాళ విషయంలో తాము అనుగ్రహించినటువంటి స్తోత్రముల ద్వారా కొంతమంది అందించారు. ఇలాగా ఆళ్వారు వాంగ్మయాన్ని, ఆళ్వార్లు అందించినటువంటి వాంగ్మయాన్ని మన దాకా వచ్చేటట్టుగా, మనకు అందేటట్టుగా కృషి చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావులకి ఆచార్య గోష్ఠి అని పేరు. ఆళ్వార్ల గోష్ఠిలో చివరి వారు తిరుమంగయ్య ఆళ్వార్. ఆచార్య గోష్ఠి నాథమునుల దగ్గర నుంచి ప్రారంభించి మనవాళ మహామునులతో పూర్తవుతుంది. మన పెద్దలు ఒక నియమం పెట్టారు. ఏమిటా నియమం అంటే, మనవాళ మహామునులతోటి ఈ గోష్ఠి పూర్తవ్వాలి అని అక్కడికి ఈ గోష్ఠికి ముగింపు పలికి ఫుల్ స్టాప్ పెట్టారు. లేకపోతే ఈ గోష్ఠికి ఒక హద్దు లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక పెద్దలతోటి ఈ గోష్ఠిని పూరించాలి అనే ఉద్దేశంతో మనవాళ మహామునులతోటి పూర్తి చేశారు. కనుక ఆచార్య గోష్ఠిలో మొదటి వారు నాథమునులు, ఆచార్య గోష్ఠిలో చివరి వారు మనవాళ మహామునులు. ఈ ఆళ్వారి గోష్ఠిలో చివరి వారైనటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లు, ఆచార్య గోష్ఠిలో చివరి వారైనటువంటి మనవాళ మహామునులు అత్యద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి వారు, అత్యద్భుతమైనటువంటి వాగ్వైభవం కలిగినటువంటి వారు, అత్యద్భుతమైనటువంటి కటాక్షం కలిగినటువంటి వారు. నేను ముందుగా మనవి చేసినట్టుగా గోష్ఠిలో చివరి ఉండేటటువంటి వాళ్ళు చాలా పవర్ఫుల్, చాలా శక్తిమంతులు. తిరుమంగయ్య ఆళ్వార్లు ఆళ్వారి గోష్ఠికి చివరి వారు. మరి ఎంత శక్తిమంతులంటే, పెరుమాళ్ళని కూడా కత్తితోటి బెదిరించి పెరుమాళ్ళ దగ్గర నుంచి అష్టాక్షి మహామంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి మహానుభావులు భగవద్ రామానుజాచార్యులు వారు ఈ తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఒక తనియన్ని అందించారు. ఆ తనియంలో వారు చెబుతున్నారు తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క వైభవాన్ని. వాళ్వలియాల్ మందిరంగొళ్ మంగయరుహోన్. మంగయరుహోన్ అంటే తిరుమంగయ్య ఆళ్వార్లు అని. మంగనాడికి రాజు అయినటువంటి వారు. ఈ మంగనాడికి రాజు అయినటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లు ఉన్నారు చూచారా, వీరు మంత్రాన్ని స్వీకరించారు. ఎవరి దగ్గర నుంచి స్వీకరించారు? పెరుమాళ దగ్గర నుంచి స్వీకరించారు. ఎలాగ? వాళ్వలియాల్, ఖడ్గ బలంతో, కత్తి బలంతో. పెరుమాళ్లకు కూడా కత్తిని చూపించి మీరు మంత్రాన్ని చెబుతారా చెప్పరా అని ఆ కత్తి బలంతో మంత్రాన్ని పొందినటువంటి మహానుభావులు. సత్యభామ పిరాట్టి, కృష్ణావతారంలో సత్యభామ పిరాట్టి ఎలా అయితే, సత్యభామాదేవి ఎలా అయితే గొప్ప పవర్ఫుల్లో, ఎలా గొప్ప శక్తిమంతురాలో, పెరుమాళ్ళని నియమించేటటువంటి ఒకానొక గొప్పతనం ఎలా అయితే ఆ సత్యభామాదేవికి ఉన్నదో, అలాగే పెరుమాళ్ళని నియమించేటటువంటి ఒకానొక గొప్ప శక్తి ఈ తిరుమంగయ్య ఆళ్వార్లకు ఉన్నది అని మనకి ఆళ్వారి గోష్ఠిలో ఇద్దరు నాయకులు ప్రధానంగా ఉంటారు. ఆళ్వారి గోష్ఠిలో నాయకులు ఏమిటంటే, ఆండాళమ్మవారు ఒక్కరే కదా. అంటే ఆండాళమ్మవారు స్త్రీ అయినటువంటి ఆవిడ. కానీ ఈ మిగిలినటువంటి 11 మంది ఆళ్వార్లలో పరకాల నాయకి, పరాంకుశ నాయకి అని ఇద్దరుంటారు. పరాంకుశ నాయకి, పరకాల నాయకి అని. పరాంకుశ నాయకి అంటే నమ్మాళ్వారు, పరకాల నాయకి అంటే తిరుమంగయ్య ఆళ్వారు. ఈ ఇద్దరిలోకి ఎవరండి బాగా శక్తిమంతులు, ఎవరండి పవర్ఫుల్ అంటే పరకాల నాయకి అని ఆ తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క వైభవాన్ని తెలియజేశారు. అలాగా గోష్ఠిలో, ఆళ్వార్ గోష్ఠిలో చివర ఉండేటటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లు చాలా గొప్పవారు.
దీని ద్వారా మనకి ఏం చెబుతున్నారంటే, పెరుమాళ్ళని సేవించడానికి కోష్టికి చివర ఉండి సేవించాలి అని. కోష్టికి ముందు ముందు సేవించడం కాదు గొప్ప, గోష్ఠికి చివర ఉండి గోష్ఠితో కూడినటువంటి పెరుమాళ్ళని సేవించడమే ప్రధానము అనే విషయం చెబుతున్నారు. అలాగే ఆచార్య గోష్ఠిలో చివరి వారు మనవాళ్ళ మహామునులు. ఈ మనవాళ్ళ మహామునులు కూడా చాలా గొప్పవారు. ఎంత గొప్పవారంటే, శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి రంగనాథుడు ఎవరైతే ఉన్నారో ఆ రంగనాథుడికి కూడా కాలక్షేపాలు అందించినటువంటి ఒకానొక ఆచార్యులు. శ్రీరంగనాథుడికి భగవద్ విషయం అనేటటువంటి ఒకానొక కాలక్షేపాన్ని, తిరువాయుముడికి వ్యాఖ్యానాన్ని అందించినటువంటి మహానుభావులు మనవాళ్ళ మహామునులు. ఇలాంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారి వైభవం ఈ పాసురం ద్వారా తెలియజేయబడుతోంది అని మన పెద్దల యొక్క నిర్ణయం. అంతేకాక ఈ పాసురంలో ప్రధానంగా శ్రీ వైష్ణవుని లక్షణాలు చెప్పబడుతున్నాయి. అంటే విష్ణు భక్తి కలిగినటువంటి వారు శ్రీమన్నారాయణుడే తమకు సర్వస్వం అనుకుని శ్రీమన్నారాయణుడి యొక్క పాదార విందాల్లో శరణాగతి చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉండాలి, వారు పెరుమాళ్ళ విషయంలో ఎలా ఉండాలి అని కాదు, పెద్దల విషయంలో ఎలా ఉండాలి అనేది ముఖ్యం. పెరుమాళ్ళ విషయంలో ఎలా ఉండాలి అనేటటువంటిది పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. భక్తుల విషయంలో ఎలా ఉండాలి అనేటటువంటి విషయం చెప్పాలి. భగవద్భక్తుల విషయంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, వారితోటి మనం ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి విషయం ఈ పాసురంలో చెప్పబడుతోంది. పెరుమాళ్ళ విషయంలో ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మ వారు 29వ పాసురంలో సిత్తుం సిరుహాలి అనేటటువంటి పాసురంలో తెలియజేశారు. పెరుమాళ్ళ కైంకర్యం ఎలా చేయాలి, పెరుమాళ్ళతోటి ఎలాంటి అనుబంధం మనం కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని 29వ పాసురంలో నెప్పెక్కం 7 పిరవెక్కం ముందన్నోడు ఉత్తోమేయావో మునక్కే నామార్చేవోం. స్వామి, 7 జన్మలకి నువ్వు ఏ జన్మెత్తినా నీతో అనుబంధం పోకుండా నీతో అనుబంధం కలిగి ఉండి నీకు మేము సేవ చేయాలి అని, ఇతర విషయముల యొక్క చింతన మా మదిలోకి ప్రవేశించకుండా నీకు సేవ చేయాలి అని ఆ 29వ పాసురంలో పెరుమాళ్ళ విషయంలో ఎలా ఉండాలి, పెరుమాళ్ళ కైంకర్యం ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మవారు చెబితే, ఈ 15వ పాసురంలో ఎల్లే అనేటటువంటి పాసురంలో భాగవతోత్తముల విషయంలో, భగవద్భక్తుల విషయంలో మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వారిని సేవించాలి, వారితోటి ఎలాంటి అనుబంధం మనకు ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మ వారు అత్యద్భుతమైనటువంటి రీతిలో ఈ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాక ఈ లోపల ఉండేటటువంటి గోపికట కళ్ళున్న దానికి ప్రయోజనాన్ని నేను పొందాలి అని నిద్రపోతోంది లోపల అన్నారు. కళ్ళున్న దానికి ప్రయోజనం పొందడం ఏమిటండి? కళ్ళున్న దానికి ప్రయోజనం ఏమిటి అంటే, భాగవతాది గ్రంథాలు కళ్ళున్న దానికి ప్రయోజనం పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించుట, పరమాత్మని చూడడమే నేత్రాలకి ప్రయోజనమని దిక్వే కీర్తయ కేశవం అనేటటువంటి శ్లోకంలో కులశేఖర పెరుమాళ్ళు కూడా తెలియజేశారు. కానీ కళ్ళున్న దానికి అసలైన ప్రయోజనం ఏమిటో నమ్మాళ్ళు వారు తిరువాయుముడి దివ్య ప్రబంధంలో తెలియజేశారు. కళ్ళున్న దానికి ఏమిటండి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం అంటే పెద్దల్ని సేవించడమే ప్రయోజనం. ఆచార్య సార్వభౌముల్ని సేవించడమే కళ్ళున్న దానికి ప్రయోజనం. కండోం 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 కన్ను కినియన కండోం తొంది రెల్లీరుం వారీరు తొడుదు తొడుదు నిన్నార్తుమ్మని అమ్మాయి వారిని పులిహ పులిహ అనేటటువంటి ఒక దశకంలో, తిరువాయుముడుల 5వ పత్తుల 2వ దశకంలో చెప్పారు. కండోం 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 కన్ను కినియన కండోం. పెద్దల్ని సేవిస్తే ఆ సేవించగానే వాళ్ళకి కలిగినటువంటి ఆనందం, వారికి కలిగినటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు
కండోం సేవించాము, కండోం సేవించాము. ఏం సేవించారు? కన్నుక్కినియన కండోం, కంటికి ఇంపైనటువంటి దాన్ని సేవించామండి. ఏమిటి కంటికి ఇంపైనది? పెద్దల యొక్క సేవ. పెరుమాళ యొక్క సేవ మామూలు విషయం, పెద్దల యొక్క సేవ ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అలాంటి పెద్దల యొక్క సేవ మాకు లభించిందండి. ఇది మా కంటికి ఎంత ఇంపుగా ఉందో ఈ సన్నివేశం, పెద్దల్ని సేవించేటటువంటి భాగ్యం మాకు కలిగింది అని అందరూ రండి, అందరూ రండి, తొండీరెల్లీరుం వారీర్, దాసులందరూ రండి, సేవించండి, తొడదు తొడదు నిన్న అర్థం, సేవించండి సేవించండి అని నమ్మాళ్ళ వాళ్ళు కళ్ళున్న దానికి ప్రయోజనం పొందాలి అనుకునేటటువంటి ఒకానొక ఆశ కలిగినటువంటి గోపికని వాళ్ళ అవసరంలో నిద్రలేపుతున్నారు. భాగవతోత్తములు అందరూ వస్తే అందరితోటి కలిసి నేను సేవించాలి పెరుమాళ్ళని ఆశ కలిగినటువంటి ఒకానొక గోపిక. అసలు భగవత్ సేవ, భాగవత సేవ, ఈ రెండిట్లో ఏది ముఖ్యమండి? భగవత్ సేవ కంటే భాగవత సేవ ముఖ్యము. భగవత్ సేవ అందరూ చేస్తారు, ఈ భాగవత సేవే చేయడం కష్టం. దీని యందు గురి కుదరడం చాలా కష్టం. దీని యందు ఒక రకమైనటువంటి నమ్మకం, విశ్వాసం కలగడం ఇంకా కష్టం. అందుకే పరమాత్మ ఏం చేశాడంటే తన అవతారాల్లో తానుగా భాగవత సేవను చేసి చూపించాడు. పరమాత్మ శ్రీరామావతారాన్ని ఎత్తినప్పుడు శ్రీరామావతారంలో భాగవత సేవే ముఖ్యము అనేటటువంటి విషయాన్ని బహుముఖాలుగా మనకి తెలిసేటట్టుగా పరమాత్మ చేశాడు విభీషణ శరణాగతి ఘట్టంలో. అలాగే గుహుణ్ణి కటాక్షించినటువంటి సందర్భంలో, అలాగే హనుమంతులు వారితో కలిసినటువంటి సందర్భంలో, సుగ్రీవుడితోటి స్నేహం చేసుకున్నటువంటి సందర్భంలో, ఇలాగ పలు సందర్భాల్లో ఆయన ఈ భాగవత వైభవాన్ని పెరుమాళను సేవించడం కాదు, నన్ను సేవించడం కాదు, నా భక్తుల్ని సేవించడం ప్రధానం అని లక్ష్మణస్వామిని అవమానపరిచాడనే కదా, లక్ష్మణస్వామికి ఆసనం వేయలేదనే కదా. తనకు ఆసనం వేసినా పరమాత్మ ఆనందించకుండా ఆ లక్ష్మణస్వామిని వాడి చేత తన్నులు తినేటట్టుగా, వాడి చేతిలో తన్నులు తినేటట్టుగా పరమాత్మ చేశాడు. ఆ తర్వాత లక్ష్మణస్వామి మాల వేస్తే మెళ్ళో అప్పుడు వాడిని సంహరించాడు. ఇలాగ అనేక సందర్భాల్లో శ్రీరామావతారంలో చూపించాడు. అంతేకాక తానుగా భాగవత సేవ చేసి చూపించాడు. శబరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. శబరిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ శబరుండే చోటుకి వెళ్ళి ఆ శబరితోటి మాట్లాడి, అంతకుముందు గుహుడు పెట్టినటువంటి ఫలాలను స్వీకరించినటువంటి స్వామి ఆ శబరిచ్చినటువంటి ఫలాలని స్వీకరించాడు అని, ఆ శబరిచ్చినటువంటి ఎంగిలి పళ్ళని స్వీకరించాడు అని చెబుతూ ఉంటాను. అంటే భాగవతోత్తముల యొక్క వైభవాన్ని లోకానికి ప్రకాశింపజేయడం కోసం పరమాత్మ తనంతట తానుగా వెళ్ళి ఆ శబరి దగ్గరికి వెళ్ళి శబరి దర్శనం చేసుకుని శబరికి తన దర్శనాన్ని ఇచ్చి ఆనందించాడు పరమాత్మ రామావతారంలో. ఇక కృష్ణావతారం విషయానికి వస్తే కృష్ణావతారంలో కూడా అదే విధంగా భాగవత వైభవాన్ని లోకానికంతటికీ పరమాత్మ చాటాడు. అంతేకాక రాజసూయ యాగ సమయంలో వాళ్ళు ఆయా పనులు నిర్వర్తించాలి అని అనుకున్నప్పుడు అన్ని పనులు అందరికీ పురమాయించాక ఒక్క పని మాత్రమే ఆయన ఎట్టే పెట్టుకున్నట్ట. ఏమిటా పనండి అన్నారు. పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పాదాలను కడిగి వాళ్ళని ఆరాధించి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ సేవ చేసేటటువంటి పనుంది చూచారా, ఆ ఒక్క కార్యక్రమాన్ని పరమాత్మ తన గట్టే పెట్టుకున్నట్ట. చరణ క్షాళనే కృష్ణ బ్రాహ్మణానాం స్వయం షభూత్. ఆయన స్వయంగా బ్రాహ్మణుల యొక్క అంటే మహానుభావులైనటువంటి పెద్దల యొక్క పాద ప్రక్షాళనాది కార్యక్రమాలని చేశాడు, తన కట్టే పెట్టుకున్నాడు ఆ కార్యక్రమాన్ని అని. పెద్దల్ని సేవించడం, పెద్దలకి పాదపూజ చేయడం ఎంత గొప్పదో
తాను ఆచరించి చూపించాడు. ఆ ఒక్క సందర్భంలోనే కాదు, కుచేలుడు తన ఇంటికి వచ్చినప్పుడు కుచేలుడిని ఆహ్వానం చేసి ఆ కుచేలుడికి పాదపూజ చేసి ఆయన ఆ తీర్థాన్ని శిరస్సును జల్లుకుని ఆయన ఆనందించాట. అగ్రహీత్ శిరసారాజన్ భగవాన్ లోకపావన. లోకపావనుడైనటువంటి పరమాత్మ కుచేలుడి యొక్క పాద తీర్థాన్ని శిరస్సును జల్లుకుని నేను పావనున్నయ్యాను అనుకున్నట్ట. ఈ విధంగా భాగవత సేవ ప్రధానము అనేటటువంటి విషయాన్ని పరమాత్మ కూడా తన యొక్క ప్రధానమైనటువంటి అవతారాల్లో ఆచరించి చూపించాడు అని అలాంటి ఒక నిష్ట కలిగిన అమ్మాయిని వాడు అవసరంగా నిద్రలేపుతున్నారు. భగవద్ రామానుజాచార్యులు వారు చివరిగా తమ శిష్యులకి ఉపదేశం చేశారు. చివరిగా భగవద్ రామానుజాచార్యుల వారు తమ చరమదశలో నిధిని బయట పెట్టినట్టుగా ఆ బ్యాంకులో ఈ డిపాజిట్ ఉంది, ఈ బ్యాంకులో ఈ డిపాజిట్ ఉంది, తీసుకోండి అని పిల్లలకి ఆ ధనం ఏదైతే ఉందో దాన్ని అందించినట్టుగా, నిధిని అందించినట్టుగా భగవద్ రామానుజాచార్యులు వారు తమ అంతరంగ శిష్యులుగా ఉండేటటువంటి వారికి చివరిగా ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం చేశారట. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆచరించండి అని ముఖ్యాతి ముఖ్యమైనటువంటి దాన్ని చివరిగా భగవద్ రామానుజులు అందించారండి అని దానికి చరమోపదేశం అని పేరు. చివరి ఉపదేశం అన్నమాట. ఆ చివరి ఉపదేశం ఏమిటి అంటే భగవద్భక్తుల విషయంలో, భగవద్భక్తుల యొక్క ఆరాధన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని భగవద్ రామానుజాచార్యులు వారు ఒక శ్లోకాన్ని అందించారట. శ్రీ భాగవతార్చనం భగవత పూజా విధేరుత్తమం, శ్రీ విష్ణో అవమాననాతి గురుతరం శ్రీ వైష్ణవోల్లంఘనం, తీర్థాతి అచ్యుత పాదజాతి గురుతరం తీర్థం తదీయాంఘ్రియం, తస్మాన్నిత్యం అతంత్రితో భవ సతాం తేషాం సమారాధనే. శిష్యులకు చెబుతున్నారు, శ్రీ భాగవతార్చనం భగవత పూజా విధేరుత్తమం. భగవానుణ్ణి పూజించడం కంటే భగవద్భక్తుల్ని ఆరాధన చేయడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. భగవద్ ఆరాధన కంటే భాగవత ఆరాధన ఉత్తమమైనటువంటి, దీనికంటే అది గొప్ప. కనుక భాగవతార్చనం మీరు చెయ్యండి. అంతేకాదు శ్రీ విష్ణో అవమాననాత్ గురుతరం శ్రీ వైష్ణవోల్లంఘనం. పరమాత్మను అవమానపరచడం అంటే అది చాలా పెద్ద దోషం అని మీరు భావన చేస్తున్నారు. భగవద్ విషయంలో అపచారం చేయడం కంటే భగవద్భక్తుల విషయంలో అపచారం చేయడం అంతకంటే పెద్ద దోషం. భగవానుడి విషయంలో భగవానుడికి అవమానం కలిగేటట్టుగా ప్రవర్తిస్తే పరమాత్మ క్షమిస్తాడు, కానీ తన భక్తులకు అవమానం కలిగేటట్టుగా తన భక్తుల్ని అవమానిస్తే పరమాత్మ క్షమించడు. తీర్థాతి అచ్యుత పాదజాతి గురుతరం తీర్థం తదీయాంగ్రిజం. ఇదో మూడో విషయం చెప్తున్నాను వినండి అని పరమాత్మ యొక్క శ్రీపాద తీర్థం కంటే శ్రీ విష్ణు పాదోదకం పావనం సుఖమని, శ్రీమన్నారాయణుడి యొక్క శ్రీపాద తీర్థం పరమ పావనం అని, మనకి సకల కళ్యాణాన్ని కలిగిస్తుందని, మనకుండే సకల రోగాల్ని తొలగిస్తుంది అని చెబుతారు. అలాంటి పరమ పావనమైనటువంటి పరమాత్మ యొక్క పాదతీర్థం కంటే గొప్పది భాగవతోత్తముల యొక్క శ్రీపాద తీర్థం. తిరుమల తీర్థం కంటే శ్రీపాద తీర్థం చాలా గొప్పది. కనుక తస్మాత్ నిత్యం అతంత్రితో భవ. ఈ విషయంలో ఈ కారణం వల్ల మీరు ప్రతిరోజు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రతిరోజు వారి యొక్క ఆరాధనలో మీరు ఉండండి అని భగవద్ రామానుజాచార్యులు గారు ఉపదేశం చేశారు అని భగవద్ రామానుజ చరిత్ర మనకి తెలియజేస్తుంది. అలాంటి ఒక గొప్ప నిష్ట కలిగినటువంటి ఒక గొప్ప గోపికని వాళ్ళ పాసురంలో నిద్రలేపుతున్నారు. ఈ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. మనం తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో 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 విషయాలు, పెద్దల విషయంలో మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఈ పాసురంలో ఆండాళమ్మ వారు కూర్చారు. మనం
పాసురాన్ని అనుసంధానం చేసుకుని యథావకాశం ఇందులో ఉండేటటువంటి విశేషాలను మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎల్లే ఇలంగిళియే ఎన్నమురంగుదియో சில்லென் அழையேன்மென் நங்கமீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரகள் பண்டே உன் வாயிரிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயுடுக ஒல்ல நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்குள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை పాడయేలోరెంపావాయ్. ఈ గోపికలందరూ ఈ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చి చేరిపోయారట. చేరిపోతే ఈ లోపల ఉండేటటువంటి గోపిక ఏం చేస్తుందో అని పరిశీలించారు. పరిశీలిస్తే ఈ లోపల ఉండేటటువంటి గోపిక అద్భుతమైనటువంటి కంఠ స్వరం కలిగినటువంటి ఆమె, అద్భుతమైనటువంటి కంఠ మాధుర్యం కలిగినటువంటి అమ్మాయి. అలాంటి మాధుర్యం కలిగినటువంటి అమ్మాయి కనుక నిన్నటి పాసురంలో నిద్రలేపబడినటువంటి అమ్మాయి యొక్క తిరుమాళిక అంటే ఇల్లు ఈ అమ్మాయి ఇంటికి పక్కనే ఉండడం చేత నిన్నటి పాసురంలో నిద్రలేపబడినటువంటి అమ్మాయిని నిద్రలేపుతూ ఈ గోపికలందరూ పంగయ్య కన్నానయ్యి పాడా ఏలోరెంపావాయ్ అని పంకజనేత్రుణ్ణి పాడినా ఇంకా నువ్వు నిద్రలేవలేదా అమ్మాయి అన్నారు. అంటే ఈ పంగయ్య కన్నానయ్యి అనేటటువంటి మాట ఉంది చూసారా, ఆ మాట ఈ అమ్మాయికి క్యాచీగా అనిపించింది. చటుక్కున ఆ మాటను పట్టుకుని ఆ పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం ఈవిడ మనసులోకి రావడం చేత ఆ పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని అనుభవం చేస్తూ దాన్ని వీణ మీద శృతి చేసుకుంటూ పాడుతోందిట. పంగయ్య కన్నానయ్యి పాడా అని దాన్నే కూని రాగాలు తీసుకుంటోంది లోపల ఉండేటటువంటి అమ్మాయి. వీళ్ళు ఎప్పుడైతే ఈ అమ్మాయి యొక్క తిరుమాళి ఇంటి వద్దకు వచ్చారో రాగానే వీళ్ళ చెవిలో ఈమె తీసేటటువంటి ఆ కూని రాగాలు పడ్డాయి. చెవిలో పడగానే వీళ్ళు ఈ అమ్మాయిని సంబోధిస్తున్నారు. ఎల్లే ఇలంకిళియే ఎన్నం ఉరంగుదియో ఎల్లే ఓసి ఇలంకిళియే ఓ లేత చిలుక ఎన్నం ఉరంగుదియో ఇంకా నిద్రపోతున్నావా అని సంబోధించారట. ఈ బయట ఉండేటటువంటి గోపికలు లోపల ఉండేటటువంటి గోపిక. ఈ లోపల ఉండే గోపిక చాలా గొప్ప వైభవం కలిగినటువంటిది కనుక ఈ బయట ఉండేటటువంటి గోపికలు ఓసి లేత చిలుక అని అనడం చేత ఆ అమ్మాయి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాలి అనే ఒక ఆశను, ఆ అమ్మాయి యొక్క కంఠస్వరాన్ని వినాలి అనేటటువంటి, ఆ అమ్మాయి శ్రీ సూక్తుల్ని వినాలి అనేటటువంటి ఒక ఆశని ప్రకటించారు అని అంటున్నారు. చిలుక అంటే సరిపోతుంది. చిలుక అని అనక కిళియే అని అనకుండా ఇళంకిళియే అని లేత చిలుక అని ఎందుకన్నారంటే వెంకిళిపోల్ మెహమెళత్వం పేదయే అని తిరుమంగయ్యాళ్ళ వారి గురించి వాళ్ళ అమ్మగారు చెబుతూ, మా అమ్మాయి ఎలాంటిదో తెలుసా అండి, మెన్కిళిపోల్ మెహమెళత్వం లేత చిలుకవలే ఈ అమ్మాయి భగవన్నామాన్ని చెబుతుందండి అని చెప్పారు. అంటే చిలుక ముదిరితే అంటే వయసు పెరిగితే కంఠంలో ఒక రకమైనటువంటి జేరు వస్తుంది, కంఠ మాధుర్యం తగ్గుతుంది. అదే లేత చిలుక కనుకోండి ఆ కంఠంలో ఒక రకమైనటువంటి మాధుర్యం ఉంటుంది. అలాంటి కంఠ మాధుర్యం కలిగినటువంటి అమ్మాయి అని ఒక అర్థం. ఇళంకిళియే అనడం చేత కంఠంలో ఎటువంటి చీర రాకుండా అద్భుతమైనటువంటి కంఠధ్వని కలిగినటువంటి అమ్మాయి అని ఒక అర్థం. అంతేకాకుండా చిలుక పచ్చగా ఉంటుంది, చిలకాకు పచ్చ అని బట్టలు కొనుక్కునే వాళ్ళు కూడా, చీరలు కొనుక్కునే వాళ్ళు ముఖ్యంగా చిలకాకు పచ్చ చీరకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి పచ్చటి పసిమితోటి చిలకాకు పచ్చ రంగుతోటి అందంగా ఉంటుంది చిలక. అలాంటి ఒక దేహ
సౌందర్యం కలిగినటువంటి అమ్మాయి అని ఈ మాట ద్వారా ఈ బయట ఉండేటటువంటి గోపికలు, అమ్మాయి నీ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మేము సేవించేటట్టుగా కటాక్షించు అని, అమ్మా నీ యొక్క దివ్యమైనటువంటి కంఠధ్వనిని మేము వినేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి ఈ పాసుర సన్నివేశం కనపడుతోంది. ఎల్లే ఇళంకిళియే ఓసి లేత చిలుక అంటే ఎలా ఉందంటేట, ఈ అమ్మాయి యొక్క కంఠధ్వని ఎలా ఉందంటే, లవకుశులు రామాయణాన్ని గానం చేస్తుంటే ఎలా ఉందో అలా ఉంది అన్నారు. లవకుశులు మొట్టమొదటిగా వాల్మీకి మహర్షి మహర్షుల ముందు మొట్టమొదటిగా శ్రీరామాయణాన్ని గానం చేశారట. అత్యద్భుతమైనటువంటి రీతిలో చిన్నపిల్లలు వీణని వాయిస్తూ ఆ చిన్నపిల్లలు గానం చేస్తే ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఉందిట. మహర్షులందరూ ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి సాధు సాధ్వితి తేవూచు పరం విస్మయమాగతా. ఈ మహర్షులందరూ ఆశ్చర్యాన్ని పొందారట, విస్మయాన్ని పొందారట. ఇది అంత వెనతర సాధు సాధు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని అందరూ అన్నారు. అలా అండమే కాకుండా అహో గీతస్య మాధుర్యం శ్లోకానాంతి విశేషత. అబ్బా గానం ఎంత బాగుందండి, గానం బాగుండడమే కాదు శ్లోకాలలో ఉండేటటువంటి అర్థాలు రమ్యంగా ఉన్నాయి, రసరమ్యంగా ఉన్నాయి అని ఆ యొక్క గానాన్ని ఆస్వాదించారు. ఆ శ్లోకాలలో ఉండేటటువంటి రస్యమైనటువంటి అర్థాలని వాటిని కూడా అనుభవించారు. ఇదే గానాన్ని శ్రీరామచంద్రుడు ముందు చేశారట అయోధ్యలో. చేస్తే శ్రీరామచంద్రుడు సింహాసనం మీద కూర్చున్నాడు. వీళ్ళు గానం మొదలుపెట్టారు. మొదలుపెట్టి గానం చేస్తున్నారు. శ్రీరామాయణం అంటే ఎవరి చరిత్ర అన్నారు. శ్రీరామాయణం అంటే రామకథ కాదు, సీతమ్మ యొక్క చరిత్ర, సీతమ్మ యొక్క కథ. రామచంద్రుడు సీతమ్మని దూరం చేసుకుని, సీతమ్మేమో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నది, రామచంద్రుడు అయోధ్య నగరంలో ఉన్నాడు. అలాగే అయోధ్య నగరంలో రామచంద్రుడు, వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో సీతమ్మ ఉండేటటువంటి సందర్భంలో ఒక్క రామచంద్రుడు ఒక్కడే రామాయణాన్ని విన్నట్ట. ఆయనకి ఎంత బాగా అనిపించిందంటే చెప్పడానికి వీల్లేనంత బాగా. మా ఆవిడ కథని ఆవిడ లేకుండా నేను వినేటటువంటి సన్నివేశం వచ్చింది అని మనసులో చాలా బాధపడుతూ వీళ్ళు గానం చేస్తూ ఉంటే ఆ గాన మాధుర్యానికి ఆ రామచంద్రుడిట సింహాసనం మీద కూర్చున్నాయన మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు దిగుతూ జనం మధ్యలోకి వచ్చి కూర్చున్నట్ట. ఎవరికి తెలియలేదు ఆయన వచ్చి ఆ మధ్యలో కూర్చున్నట్టుగా. అందరూ ఈ నవకుశల యొక్క గానంలో మునిగి తేలుతున్నారు. మొత్తం అంతా అయిన తర్వాత తీరా చూస్తే రామచంద్ర స్వామి ఇక్కడికి వచ్చేసావా అని అందరూ కంగారు పడ్డారు. అలా అత్యద్భుతమైనటువంటి రీతిలో లవకుశులు ఏ విధంగా అయితే గానం చేశారో అలాంటి కంఠధ్వనితోటి ఈ అమ్మాయి ఈ పంగయక్కన్నానై పాడా అని దాన్ని గానం చేస్తోంది అని చెబుతున్నారు. చిలుకంటే ఎవరంటే శిష్యులకి చిలకలని పేరు. అందుకే లేత చిలుక అన్నారు. గురువు గారి దగ్గరికి అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి చిన్న వయసు కలిగినటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో అలాంటి శిష్యులకి చిలకలని పేరు. చంబార్లు, మొదలయాండాన్ మొదలైనటువంటి వారు భగవద్ రామానుజాచార్యుల వారు కులశేఖరాళ్వార్లు అందించినటువంటి ఒకానొక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథానికి తిరుమాళ్ తిరుముగి అని పేరు. శ్రీరామచంద్రుడి యొక్క వైభవాన్ని అంతా ఈ గ్రంథం ద్వారా కులశేఖరాళ్వారు అందించారు. అలా కులశేఖరాళ్వార్లు అందించిన ఆ గ్రంథానికి భగవద్ రామానుజాచార్యుల వారు ఒక తనియన్ని అందించారు. తనియన్ అంటే ఆ గ్రంథం యొక్క వైభవాన్ని, ఆ గ్రంథకర్తగా ఉండేటటువంటి కులశేఖరాళ్వార్ల యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి శ్లోకం. ఆ గ్రంథం యొక్క వైభవం లేకపోతే ఆ గ్రంథాన్ని అందించే పెద్దల యొక్క వైభవం తెలియజేసేటటువంటి శ్లోకాలకి తనియన్ అని పేరు అన్నారు. అలాంటి
ఒకానొక తనియన్ని భగవద్ రామానుజాచార్యులు వారు అందించి చాలా అద్భుతమైన రీతిలో అందులో చెబుతున్నారు. ఇన్నముదమూర్తిహేన్ ఇంగేవా పైంగిళియే தன்னரங்கம் பாடவல்ல சீர் பெருமாள் பொன்னின் சில சேர்நுதலையர்வேல் சேரளரகோன் எங்கள் குலசேகரன் ఎన్నే కూరు. చిలుక ఇలంగిళియే పైంగిళియే, ఇక్కడ ఎల్లే ఇలంగిళియే అంటే భగవద్ రామానుజాచార్యుల వారి ఈ తనియంలో ఇంగేవా పైంగిళియే, ఇక్కడికి రావాల్సింది పైంగిళి అన్నారు. పైంగిళి అంటే చిరకాకుపచ్చు రంగు కలిగినటువంటి ఓ చిలుక, పచ్చని వర్ణాన్ని కలిగినటువంటి ఒక అందమైనటువంటి చిలుక. ఇంగేవా, ఇక్కడికి రావాల్సింది. ఎందుకు ఇక్కడికి రావడం అంటే ఇన్నముదం ఊట్టుహేన్, మీకు అద్భుతమైనటువంటి పరమభోగ్యమైనటువంటి తీయటి అమృతాన్ని నీకు తినిపిస్తాను రా అని పిలుస్తున్నారట. ఎన్నముదముట్టిహేన్ ఇంగేవా పైంగిళియే, ఏమిటో అమృతం అంటే అమృతం ఏమిటో చెబుతున్నారు. తెన్న రంగం పాడవల్ల సీరు పెరుమాళ్, దక్షిణ దిక్కులో అందంగా ఉండేటటువంటి శ్రీరంగాన్ని పాడదగినటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి పెరుమాళ్ళు ఒక ఆయన ఉన్నారు, మహానుభావులు ఒక ఆయన ఉన్నారు. ఎవరండి ఆయన అంటే కులశేఖర ఆళ్వారు. అలాంటి కులశేఖర ఆళ్వార్ల యొక్క పొన్నెంచెలసేరి, వారి యొక్క అందమైనటువంటి రూపం. నొదల ఎరవేల్ శేరలర్హోన్, ఆడవాళ్ళకి మన్మధుల్లా అందంగా ఉండేటటువంటి రూపం కలిగినటువంటి శేరలర్హోన్, క్షత్రియ కులానికి చెందినటువంటి ఎంగళ్ కులశేఖరన్, మా యొక్క ప్రపన్న కులానికి శిరోభూషణమైనటువంటి కులశేఖరన్, కులశేఖరులు అనేటటువంటి నామాన్ని నువ్వు నోరారా చెప్పు అని ఆ చిలకని పిలిచారు. అమృతాన్ని తినిపిస్తానని చెప్పారు. అమృతాన్ని తినిపిస్తానని చెప్పి ఏం చెబుతున్నారు? కులశేఖరుల యొక్క నామాన్ని నోరారా చెప్పు అని. అంటే భగవన్నామం కంటే భోగ్యమైనది పెద్దల యొక్క నామము అని ఆ చిలకని పిలిచి, ఆ చిలకకి అమృతంలాగా పరమభోగ్యమైనటువంటి భాగవతోత్తములైనటువంటి కులశేఖర పెరుమాళ్ళ యొక్క నామాన్ని ఆ నోరార పలకమని ఆ చిలకకి నేర్పిస్తున్నారు అని ఈ తనియనికి అర్థం. అంటే భగవద్ రామానుజాచార్యుల వారు తమ శిష్యుల్ని పిలిచి, తమ శిష్యులకి ఈ పెరుమాళ్ తిరుముడిలో కులశేఖర ఆళ్వార్లు అందించినటువంటి విశేషాలన్నిటినీ తెలిసేటట్టుగా, కులశేఖరుల వైభవం అంతా తెలిసేటట్టుగా ఆ కులశేఖరుల యొక్క నామాన్ని వారి చేత పలికించారు, ఆ పాసురాన్ని వారి చేత పలికించారు అని అర్థం. ఎవరండి ఇక్కడ చిలుకగా రామానుజుల చేత సంబోధింపబడినటువంటి వారు అంటే కూరత్తాళ్వాన్ అని పెద్దలు వ్యాఖ్యానం చేశారు. అలాగా అందమైనటువంటి గొప్ప కంఠధ్వని కలిగినటువంటి ఓ చిలుక, ఎల్లే ఇలంగిళియే, ఓ లేత చిలుక, ఎన్నం ఓ రంగుదియో, ఇంకా నిద్రపోతున్నావా నువ్వు అని ఈ అమ్మాయిని నిద్ర లేపుతున్నారు. ఇంకా నిద్రపోతున్నావా అంటే ఈ లోపల ఉండేటటువంటి గోపిక అనుకుందిట, ఇంతకు ముందు పాసురంలో నిద్రలేపబడినటువంటి గోపికని, నా ముందు నిద్రలేపబడినటువంటి గోపికని వీళ్ళు ఎలా వేళాకోళం చేశారో చూశాను కదా, ఎలా వేళాకోళం చేశారో, నంగాయ్ నా నాథాయ్ నా ఉడయాయ్ అని. అబ్బా, గొప్ప పూర్తి కలిగినటువంటి ఆమమ్మ, నువ్వు కృష్ణ పరమాత్మతో సమానమైనటువంటి పూర్తి నీది అని వెటకారం చేశారు. ఇంకే నానాథాయ్, ఇంతమంది మేము వచ్చినా తలుపు తీయకుండా పడుకున్నావా అని వెటకారం చేశారు. నా ఉడయాయ్, అబ్బో గొప్ప నాలుగు బలం కలిగిందానివే, నీ నోట్లో ఎవరి నోరు పెడతాడులే అమ్మా అని ఆ అమ్మాయిని నిందించారు. ఇలాగ నిందించారనేటటువంటి విషయాన్ని ఈ అమ్మాయి గమనించింది. కానీ పెద్దలు నిందించారనుకోండి, మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడైనా పెద్దలు గనక మన ఏదైనా అంటే వెంటనే మొహం మీద కొట్టినట్టుగా సమాధానం చెప్పకూడదు.
పెద్దలు నిందిస్తే అది మనకి బాగుపడడానికి ఉపయోగపడుతుంది అని భావించాలి, స్థుతిగా భావించాలి. పెద్దలు నిందిస్తే పొగిడినట్టుగా భావించాలి, లోకులు పొగిడితే నిందించినట్టుగా భావించాలి. ఇది స్వరూపం అన్నమాట. అలాంటి ఒక గొప్ప స్వరూప జ్ఞానం కలిగినటువంటి అమ్మాయి ఎవడం చేత ఈ అమ్మాయి గబుక్కుని మనం లేచి వెళ్ళి ఏదైనా అంటే, మన కూడా వారు ఏదైనా అంటే ఇప్పుడు మనం వారి విషయంలో అపచారం చేయాల్సి వస్తుందేమో, అందుచేత మాట్లాడకుండా ఉందాము అని ఈ అమ్మాయి మాట్లాడకుండా లోపలే నిద్రపోతున్నట్టుగా ఉంది. నిద్రపోతున్నట్టుగా ఉంటే ఎన్నం ఉరంగుదియో, ఇంకా నిద్రపోతున్నావా అమ్మాయి, లేవలసింది అని ఈ బయట ఉండేటటువంటి గోపికలు ఈ అమ్మాయిని అన్నారు. అంటే వెంటనే లోపల ఉండేటటువంటి గోపిక అందుట చిల్లెండ్రు అగయేన్మిన్ జిల్లుమని అరవకండి అందుక ఇలా అనేసింది ఆవిడ గబుక్కుని. స్వరూపం బాగా తెలుసున్నటువంటి ఆవిడని చెబుతున్నారు. స్వరూపం తెలుసున్నటువంటి ఆవిడ పెద్దల్ని గౌరవించాలి కానీ పెద్దల విషయంలో పుసుక్కుని ఇలా అందేమిటి అన్నారు. ఈవిడ ఇలా అనడానికి ఒక కారణం ఉందిట. ఈవిడ భగవదనుభవాన్ని చేస్తూ భాగవత వైభవాన్ని మనసుకు తెచ్చుకుని అందులో మునిగి ఉన్నటువంటి ఆవిడ. ఎప్పుడైనా భగవదనుభవం చేసేటటువంటి వారికి ఏదైనా ఒక చిన్న శబ్దం వినపడినా, ఏదైనా ఒక చిన్ని డిస్టర్బెన్స్ వచ్చినా వాళ్ళు సహించలేరుట. ఈవిడ పంగయ్య కన్నానయ్యి అని ఆయన యొక్క నామాన్ని గానం చేస్తూ ఉంటే వీళ్ళు వచ్చి బయట నుంచి ఎలంకిళియే ఎన్నమురంగుదియో అన్నారు, గట్టిగా అన్నారు. వదిలే అర్చులుక ఇంకా నిద్రపోతున్నావా అన్నారు. అంటే ఈ లోపల ఉండేటటువంటి గోపికకి నా భగవంతుడి యొక్క ధ్యానానికి ఆటంకం కలిగింది. ఆటంకం కలిగి సహించలేక గట్టిగా అరవకండర్రా సిల్లెండ్రు అగయే జిల్లు మన అనకండి, అరవకండి అని లోపల ఉండేటటువంటి అమ్మాయి పుసుక్కుమని అందిట. ఇలా ఉంటుందా అండి ఎక్కడైనా అంటే? దీన్ని మనకి 2 విషయాల ద్వారా పెద్దలు తెలియజేస్తున్నాడు. మన పూర్వాచార్యుల్లో నంబిళ్ళయ్య గారు అని ఒక ఆచార్యులు వారు ఉండేవారు. ఈ నంబిళ్ళైన ఆచార్యులు వారు ఎంత గొప్పవారంటే పరమాత్మ కూడా వీరి కాలక్షేపాన్ని వినాలి అనుకునే అంతటి గొప్ప వైభవం కలిగినటువంటి మహానుభావులు. వారు కాలక్షేపం చెబుతూ ఉంటే ఎలా ఉండేదంటేట గోష్ఠి నిండుగా ఉండేది. శ్రీరంగనాథుడు ఉత్సవాలు అవుతుంటే అంత జనం ఉండేవారు కాదు. ఈ నంబిళ్ళైన ఆచార్యులు వారు కాలక్షేపం చెబుతూ ఉంటే జనం విపరీతంగా తండోపతండాలుగా వచ్చేవారు. చంద్రపుష్కరిణి ప్రాంతంలో వీరు ఏం చేసింది, అక్కడ కాలక్షేపాన్ని అనుగ్రహిస్తూ ఉండేవారు. అలా చంద్రపుష్కరిణి ప్రాంతంలో వీరు కాలక్షేపాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ చంద్రపుష్కరిణి తీరం అంతా జనాలతోటి నిండిపోయేది. అలా వీరు కాలక్షేపాలు అనుగ్రహిస్తూ ఉంటే ప్రతిరోజు వీరు కాలక్షేపం జరుగుతూ ఉంటే మంచి రసపట్టులో కాలక్షేపం ఉండేటటువంటి సందర్భంలో అక్కడికి పెరుమాళ్ళకి బలి కోసం బలి పెరుమాళ్ళు వెంచేసేవారు. బలి పెరుమాళ్ళు వెంచేస్తే ఆ బలి వచ్చేటప్పుడు ముందు ఒక వాయిద్యం ఉంటుంది, డప్పు కొడుతూ డామ్ ఢామ్ ఢామ్ అని డప్పు కొడుతూ సరిగ్గా ఇక్కడికి వస్తున్నారు. సరిగ్గా ఆ బలి పెరుమాళ్ళు ఏం చేస్తే కాలక్షేపం ఆఫ్ చేసి లేచి నిలబడాలి. గురువు గారు సరిగ్గా ఈ బలి పెరుమాళ్ళు వచ్చేసరికి కాలక్షేపం మంచి రసపట్టులో ఉంటే గబుక్కుని ఆఫ్ చేసేవారట. ఆఫ్ చేసి లేచి నిలబడేవారట. మళ్ళీ వీళ్ళు అందరూ నిలబడేవారట. అందరూ నిలబడి మళ్ళీ వీళ్ళు అందరూ సర్దుకుని కూర్చునేసరికి ఒక 10 నిమిషాలు కాలక్షేపం ఆగిపోయేది. ఆగిపోతే ఈ కాలక్షేపాన్ని వినేటటువంటి ఈ శిష్యులందరూ ఉంటారు కదా, వీళ్ళకి ఆ పెరుమాళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ బలి పెరుమాళ్ళ మీద కోపం వచ్చి ఏం చేశారంటే ఆ పెరుమాళ్ళకు పేరు పెట్టుకున్నారట. ఏమిటో పేరు తెలుసా అండి? కాలక్షేప విరోధి అని. కాలక్షేపానికి విరోధి. సరిగ్గా బలి పెరుమాళ్ళు ఏం చేస్తూ ఉంటే వీళ్ళు అనేవారట కాలక్షేప విరోధి వందార్, కాలక్షేప విరోధి వందార్ అని అనేవారు. కాలక్షేప విరోధి వచ్చాడు, కాలక్షేప విరోధి వచ్చాడు అని అంటూ ఉండేవారట.
అంటూ ఉంటే ఈ మాటలన్నీ పెరుమాళ దగ్గరికి చేరాయి. పెరుమాళ దగ్గరికి చేరి ఏమిటి నన్ను కాలక్షేప విరోధం అంటారా అని ఆ పెరుమాళ్ళు అనుకుని, ఓహో ఎందుకంటున్నారు, నా వైభవమే కదా వాళ్ళు వినేది, నా వైభవాన్ని నంబిళ్ళయ్య అనేటటువంటి ఆచార్యులు గురువు గారు చెబుతుంటే వాళ్ళు వింటున్నారు. పెరుమాళ్ళు కూడా ఈయన కాలక్షేపం చెబుతూ ఉంటే ఆ మూలస్థానంలోంచి చెతరకొచ్చి ఒంగుని ఈ కాలక్షేపాన్ని వినేవారు అని ఐతిహ్యాలు ఉన్నాయి. అలా వింటుంటే తిరువిళక్కు పిచ్చన్ అనేటటువంటి ఆయన, పడుకోండి స్వామి ఏమిటి ఏది వచ్చారు అని ఆయన అదిలించేవారని, అలాగే పెరుమాళ్ళు నా వైభవాన్ని వీళ్ళు వింటున్నారు. వింటుంటే మధ్యలో నేను వెళ్ళి వాళ్ళకి ఆటంకాన్ని కలిగిస్తున్నారు. దానివల్ల వీళ్ళకి బాధ కలిగి నా కాలక్షేప విరోధని పేరు పెట్టారయ్యో ఎంత తప్పు జరిగింది అని ఆలోచన చేసి పెరుమాళ్ళు ఆనాటి నుంచి ఒక నిర్ణయం చేసి అర్చక స్వామిని ఆదేశించారు. ఈనాటి నుంచి మీరు చంద్రపుష్కరణి ప్రాంతానికి బలికి వెళ్ళవద్దు, అక్కడ గురువు గారి కాలక్షేపం అవుతోంది, గురువు గారి కాలక్షేపానికి ఆటంకం అవుతోంది, భక్తులందరూ బాధపడుతున్నారు గనక అటువైపు వెళ్ళడానికి వీల్లేదని ఒక నియమం చేశారుట. ఆ నియమాన్ని అనుసరించి ఆ చంద్రపుష్కరణి ప్రాంతంలోకి బలి ఈనాటికి వెళ్ళదు అని చెబుతాడు. అలాగ భగవద్ అనుభవం చేసేవారికి మధ్యలో ఏదైనా ఒక ఆటంకం వస్తే అక్కడికి చాలా బాధగా ఉంటుందిట. దీనికి రెండవ విషయాన్ని చెబుతున్నారు మన పెద్దలు. భగవానుడు శ్వేతద్వీపంలోకి ఒకనొక సందర్భంలో వెంచేసేట. భగవానుడు ఎప్పుడు వెళ్ళినా ఆయనతో కూడా ఒక ఆయన ఉంటారు. ఎవరండి ఆయన అంటే నారద భగవానుడు. ఇది నారద భగవానుడు వెనకాలే, పరమాత్మ వెనకాలే ఆయన వీణను వాయించుకుంటూ నారాయణ నారాయణ అంటూ ఆయన నామాన్ని పాడుతూ ఆయన వైభవాన్ని కీర్తిస్తూ ఆ వెనకాలే ఉంటాడు. పెరుమాళ్ళు సరిగ్గా శ్వేతద్వీపం దగ్గరికి వెళ్ళారు. శ్వేతద్వీపం దగ్గరికి వెళ్ళగానే ఆ శ్వేతద్వీపంలో లోపల మునులందరూ భగవద్ధ్యానంలో మునిగి ఉంటారు. అలా భగవద్ధ్యానంలో మునిగి ఉంటారు కనుక పెరుమాళ్ళు అన్నారట, స్వామి అన్నారట, నారద నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి వస్తాను. అదేమిటి స్వామి నేను లేకుండా ఎలా వెళతారు, నువ్వు రాకయ్యా, నువ్వు ఈ టింగి టింగుమని వాయిస్తావు చూసారా ఇవేనా, ఆ లోపల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక నువ్వు రాకు అని ఆ నారదుని అక్కడే నిలబెట్టి పెరుమాళ్ళు లోపలికి వెళ్ళారు అని రెండవ విషయాన్ని తెలియజేశారు. కనుక భగవద్ అనుభవంలో మునిగి ఉండేవారికి, భాగవద్ అనుభవంలో మునిగి ఉండేటటువంటి వారికి ఏదైనా ఒక చిన్న శబ్దం వినపడినా చాలా బాధ కలుగుతుంది అని, అలాంటి ఒక బాధను అనుభవించినటువంటి ఈ లోపల ఉండే గోపిక సిల్లెండ్రు అగయేన్మిన్ అని నంగమీర్ పోదరిహిన్నేన్, ఓ పూర్ణులారా వస్తున్నాను, కంగారు పడకండి వస్తున్నాను అని ఈవిడ చటుక్కుని అందుతారు. అంటే పాపం బయట ఉండేటటువంటి గోపికలకు చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఏమిటి ఈ అమ్మాయిని మనం నిద్రలేపాలని, ఈ అమ్మాయితో కలిసి మనం పెరుమాళ్ళని సేవించాలి అని ఎంతో శ్రమపడి తెల్లవారు లేచి తలారా స్నానం చేసి ఈ అమ్మాయి దగ్గరికి, ఈ చలిలో ఈ అమ్మాయిని వెతుక్కుంటూ ఈ తిరుమాళిక దగ్గరికి వచ్చి పోసలి ఏట చిలుక అని అన్నాం కానీ, ఆమె వైభవాన్ని ప్రకటించాం కానీ, అవన్నీ పొగిడాం కానీ, ఏదైనా అనరాని మాట ఏదైనా అన్నాము మనం? ఏం అనలేదే. మరి ఈ అమ్మాయి చిల్లు మన అరవకండి, ఓ పూర్ణులారా వస్తున్నాను అని అంటోంది ఏమిటి అని పాపం వీడు చాలా బాధపడి వెంటనే లోపల ఉండేటటువంటి అమ్మాయిని ఇలా అంటున్నట్ట, వల్లై ఉన్ కట్టురహల్ పండే ఉన్ వాయిరిధం, అమ్మాయి నీ యొక్క వాంగ్మహిమ, నీ యొక్క మాటల బలం మాకు ముందే తెలుసులే అమ్మా అని అన్నారట. నువ్వెంత గొప్ప నాలుక పదును కలిగినటువంటి దాని అనేటటువంటి విషయం మాకు ముందే తెలుసు అంటే వెంటనే అమ్మాయి అంటే వల్లీరిహై నింగళే, నాదే ఉందిలేమ్మా, నా గొప్పతనం ఏముందిలేమ్మా, మీరే సమర్థులు అని మళ్ళీ మాటకు మాట సమాధానం చెప్పేసింది.
అమ్మా నువ్వు పూర్ణురాలివి, సమర్థురాలివి అని బయట ఉండేవాళ్ళు కొంచెం వెటకారంగా అంటే వెంటనే ఈవిడేం చెప్పింది, నాదే ఉందమ్మా, సమర్థులంటే మీరే, వల్లీరుహల్ నీంగళే. ఎప్పుడైతే ఈ సమాధానం చెప్పిందో చెప్పగానే చతుక్కుని ఈవిడికి స్వరూపం గుర్తుకొచ్చింది. అయ్యో ఎంత అపచారం చేశాం, భాగవతోత్తములు వచ్చారు, పెద్దలు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నిజానికి పెద్దల్ని వెతుక్కుంటూ మనం వెళ్ళాలి. సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవతాః స్థితాః అని శాస్త్రం చెబుతోంది. భాగవతోత్తములు ఉన్న చోటకి ఎంత దూరమైనా సరే వెతుక్కుంటూ వెళ్ళాలి. పెద్దలుండే చోటికి వెతుక్కుంటూ వెళ్ళాలి. హైదరాబాద్ వెళితే చిన్నగీర స్వామి గారి ఆశ్రమం ఎక్కడో ఉందండి, శ్రీరామనగరం అండి, బాగా లోపలకండి, అంత దూరం మేమే వెళతామండి అనకూడదు. వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎంత శ్రమైనా అక్కడికి వెళ్ళాలి. దాన్ని సుదూరమపి, దూరమపి అండల్లా, సుదూరమపి గంతవ్యం. ఎంత దూరమైనా సుధాముడిని వెతుక్కుంటూ, మాలాకారుని వెతుక్కుంటూ కృష్ణ పరమాత్మ లోపల కంటే వెళ్ళాడా లేదా ఆయన. గేహముపాగతౌ, మమ గేహముపాగతౌ అని గతౌ, ఆగతౌ, ఉపాగతౌ, గేహముపాగతౌ, మమ గేహముపాగతౌ. ఇన్ని వంకరలు ఉన్నాయి ఆ మాలాకారు ఇంటికి వెళ్ళడానికి అని. ఒక మెయిన్ రోడ్డు, దాంట్లో మళ్ళీ ఒక సబ్ రోడ్డు, అందులోంచి మళ్ళీ ఒక బైలేను, అందులోంచి మళ్ళీ ఒక చిన్న సందు, అందులోంచి మళ్ళీ ఒక సన్నటి సందు. ఇలా వెళ్ళాడు అని. అంటే పరమాత్మే పెద్దల్ని వెతుక్కుంటూ లోపలికి వెళుతూ ఉంటే, ఎంత లోపలికైనా వెళుతూ ఉంటే మనం వెళ్ళమా? వెళ్ళి తీరాలి అని. అయ్యో వీళ్ళందరూ నన్ను వెతుక్కుంటూ నా దాకా వచ్చారే, ఇలాంటి వచ్చిన వారి విషయంలో ఎంత అపచారం చేసేసాను అని ఈ అమ్మాయి స్వరూప జ్ఞానాన్ని తెచ్చుకుందిట. తెచ్చుకుని చాలా తప్పైపోయింది అని నానేదా నాయుడుగా వెంటనే ఈ అమ్మాయి ఎందుట, నిజమేను తప్పంతా నాదేనర్రా, నేనే పొరపాటు చేశాను అని అందుట. ఈ మాటల ద్వారా పెద్దల విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి దాన్ని తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎప్పుడైనా పెద్దలు పొరపాటున మనం ఏదైనా అన్నా మనం ఏం చెప్పాలి, దోషం అంతా నాదే అని చెప్పాలి తప్ప నా తప్పేమీ లేదండి గురువు గారు, మీరేనండి నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారండి, ఎవరో మీకు లేనిపోనివన్నీ చెప్పారండి అని అనకూడదు. అయ్యా నిజమేనండి, అపచారం చేశాను, తప్పంతా నాదే అని చెప్పాలంటే పెద్దల విషయంలో ఈ విధంగా ఉండాలి. లోకుల విషయంలో కాదు, పెద్దల విషయంలో ఇలా ఉండాలి అని చెబుతున్నారు. దీనికి మహానుభావులైనటువంటి పెద్దల యొక్క ఆచరణ మనకి బోల్డ్ ఐతిహ్యాలు ఉన్నాయి. శ్రీరామచంద్రుల్లా ఉండాలి, భరతాళ్వాన్లా ఉండాలి, వేదాంత దేశికర్లా ఉండాలి, నంబిళ్ళయ్యన ఆచార్యుల్లా ఉండాలి, కిడాంబి ఆచ్యాన్ అనేటటువంటి ఆచార్యుల్లా ఉండాలి, పరాశ భట్టారకుల్లా ఉండాలి అని ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో ఐతిహ్యాలు ఉన్నాయి. బోళ్ళన్ని పెద్దల యొక్క ఆచరణలు ఉన్నాయి. శ్రీరామచంద్రుల్లా ఉండాలి అంటే తప్పంతా నాదే, పెద్దల దోషం ఏం లేదు. శ్రీరామచంద్రుడు సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత ఆయన బాధపడుతూ చెప్పినటువంటి మాటల్ని మనం తలుచుకోవాలి. రామచంద్రుడు బాధపడుతూ చెబుతున్నాడు, రాజ్యాద్భ్రంశ వనే వాస సీతానష్ట హతో ద్విజ ఈదృశీయం మమ లక్ష్మీ నిర్దహేదపి పావకం. నా దరిద్రం ఎలాంటిదో తెలుసా అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? సాక్షాత్ రామచంద్రుడు అంటున్నాడు. ఏదో రామచంద్రుడు తాను అరణ్యానికి వెళ్ళడానికి ఆ కైకేయి కారణమని కైకేయిని నిందించలేదు. నన్ను అరణ్యానికి పంపినవాడు మా నాన్న దశరథ మహారాజుని నిందించలేదు. అసలు దీనికి అంతటికి మూలం ఆ భరతుడు అని ఆ భరతుడిని నిందించలేదు. ఎవరిని నిందించకుండా ఇదంతా నా దౌర్భాగ్యం, ఇదంతా నా దరిద్రం, నా దరిద్రం ఎలాంటిదో తెలుసా అన్నాడు. ఎలాంటిదంటే నిప్పులు కూడా కాల్చేస్తుందన్నాడు. అన్నిటినీ తగలబెట్టేటటువంటి నిప్పులు కూడా కాల్చే అంతటి దౌర్భాగ్యం నాది అన్నాడు. ఏం జరిగింది? రాజ్యాధ్వంస, వివాహం అయ్యింది, సీతమ్మతోటి కలిసి హాయిగా ఉన్నాను. పట్టాభిషేకం అని మా నాన్నగారు ప్రకటించారు, పట్టాభిషేకం అవుతుంది అనుకున్నాను.
అనుకునేటటువంటి సమయంలో ఏమైంది? పట్టాభిషేకం ఆగిపోయింది. పోనీ పట్టాభిషేకం పోతే పోయింది. రాజ్యంలోనైనా అయోధ్యలోనైనా తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు అనుకున్నాను. కానీ రాజ్యం నుంచి బయటకు వచ్చేటటువంటి ఒకనొక దౌర్భాగ్యస్థితి కలిగింది. రాజ్యాధికారం పోయింది, పట్టాభిషేకం పోయింది. పోవడమే కాకుండా వనేవాస, పోన్లే అయోధ్యలోనైనా ఉందాం, అమ్మా నాన్నలు సేవ చేస్తూ అనుకుంటే వనవాసం వచ్చింది. పోనీ వనవాసంలోనైనా సీతమ్మతో కలిసి హాయిగా ఉండొచ్చు, లక్ష్మణుడితో కలిసి హాయిగా ఉండొచ్చు అని అనుకుంటే సీతా నష్ట, రావణాసురుడు వచ్చి సీతమ్మని ఎత్తుకుపోయాడు. పోనీ సీతమ్మని ఎత్తుకుపోయాడు, పర్వాలేదు ఏదో రకంగా ఉందాం అనుకుంటే దశరథ మహారాజుని జటాయు మహారాజులో చూసుకుంటూ ఉంటే తండ్రి లాంటి జటాయు మహారాజు కాస్త రావణాసుడి చేత చంపబడ్డాడు. హతోద్విజ, ఈయన చనిపోయాడు. నేను దిక్కులేని వాడిని అయిపోయాను. ఈ దృశి ఎమ్మమ అలక్ష్మి, నా అలక్ష్మి, నా దరిద్రం ఇగో ఈ విధంగా ఉందండి. ఎలాంటిదో తెలుసా? నిర్దహేదపి పావకం, అగ్నిని కూడా తగలబెట్టేస్తుంది అన్నాడు. మనకి ఏదైనా ఒక కష్టం వస్తే, మనకి ఏదైనా ఒక నష్టం వస్తే, ఈ నష్టం వాళ్ళ వల్ల కలిగింది, వీళ్ళ వల్ల కలిగింది, ఆ గురువు గారి వల్ల కలిగింది, ఈయన వల్ల కలిగింది అని వాళ్ళని నిందించకూడదు. దీనికి మన యొక్క దౌర్భాగ్యమే కారణం అని అనుకోవాలి అని శ్రీరామచంద్రుడి యొక్క ఈ మాటల ద్వారా మనకి తెలుస్తాం. ఇక భరతుడు తన ఆచరణ ద్వారా పెద్దల విషయంలో ఎలా ఉండాలి అనే దాన్ని తెలియజేశాడు. అందరూ కూడా రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళడానికి కారణం మందర అని చెబుతారు. ఆ మందర గనక ఆ గూనిదుంది చూచారా, కూని అని దానికి పేరు పెట్టారు. గూనిదుంది చూచారా, అది ఆ రోజున కైకేయికి విషం నూదుకోసి ఉండకపోతే మా రాముడు హాయిగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు అని జనమందరూ అనుకుంటూ ఉంటారట. కొంతమంది అనుకుంటారట, అసలు మందరదేముందండి, పని మనిషి ఏదో అనుకుంది, ఆ పని మనిషి చెబితే వినేయాలా తల్లి కైకేయిది అని అనుకుంటారట. కొంతమంది అంటారట, ఏదో ఆడామె ఏదో అడిగింది స్త్రీ చాపల్యంతో, ఆవిడ అడిగితే రాజుగారు మాత్రం వినేయాలా, దశరథుడికి అని తెలియాలి కదా, కనుక దశరథుడిది అనుకుంటారు. కొంతమంది అనుకుంటారట, దశరథుడిది కూడా కాదండి, మందరది కాదు, కైకేయిది కాదు, దశరథుడిది కాదు, రామచంద్రుడిది అండి తప్పంతా. ఏదో పెద్ద ఆయన ముసలాయన అడిగితే పెద్ద వయసులో ఆయన మతిపోయింది అని చెప్పి అనుకుని రాజ్యంలో ఉండవలసి ఉండగా, రాజ్యపాలన చేయవలసి ఉండగా రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడా అని అనుకుంటారట. కానీ అసలు తప్పు ఎవరదో భరతుడు చెప్పాడు. నమంధరాయాః నచ మాతురస్యాః దోషో న రాజ్ఞః నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్య. రఘునందనుడైనటువంటి రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళడానికి కారణం ఏమిటో తెలుసా? నా పాపమే, మత్పాపమేవ అత్ర నిమిత్తమాసీత్, నా పాపమే రామచంద్రుని అరణ్యానికి పంపింది తప్ప నా మంధర కాదు. మందర తప్పే ఉందండి. కని మనిషి ఏమనుకోవాలి, మా యజమానురాలు బాగుండాలి, మా యజమానురాలు మహారాణి అవ్వాలి, మా యజమానురాలు యొక్క పుత్రుడు మహారాజు అవ్వాలి అని కోరుకోవడంలో తప్పేమైనా ఉందా? నేను రాణివ్వాలని కోరుకుంటే తప్పు, మా అబ్బాయి రాజవ్వాలని కోరుకుంటే తప్పు. కానీ మందర అలా కోరుకోలేదు. మా అమ్మగారు మహారాణి గారు కావాలి, మా అమ్మగారు అబ్బాయి గారు మహారాజు కావాలి అని కోరుకుంది. దాని తప్పే ఉంది? దాని తప్పేం లేదు. మరి కైకేయిదండి తప్పు అంటే నచమో తురస్యాహ, మా అమ్మది కూడా తప్పు కాదు. ఏ తల్లి తన బిడ్డ ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి అని కోరుకోదు? కోరుకుంటుందా? తన బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఆవిడ కోరుకుంది. ఆవిడ తప్పేమీ లేదండి. దోషో న రాజ్ఞః, ఇక దశరథుడు కదా తప్పు అంటే ఆయనది కాదు. ఎందుకు కాదంటే ఆయన ఎప్పుడో వరాన్ని ఇచ్చాడు, ఆ వరానికి కట్టుబడిపోయాడు.
సత్యవచనం అనేటటువంటి పాశం చేత కట్టుబడ్డాడు అని సత్యవచనాద్రాజ ధర్మ పాశేన సంయుత అని సత్యవచనం అనేటటువంటి ధర్మం అనేటటువంటి తాడుతోటి కట్టుబడ్డాడు. ఆయనది తప్పు కాదు. రాముడిదండి పితృవాక్య పరిపాలన అనేటటువంటి ధర్మానికి ఆయన కట్టుబడ్డాడు కనుక రామచంద్రుడిది దోషం కాదు, దోషం అంతా నాదే అని చెప్పారు. ఇలా ఉండాలి. వేదాంత దేశికులని మన పూర్వాచార్యులు ఒక మహానుభావులు ఉండేవారు. ఘంటావతారంగా అవతరించినటువంటి మహానుభావులు. ఇలాంటి మహానుభావులకు కూడా శత్రువులు ఉంటారు, అసూయపరులు ఎప్పుడూ ఉంటారు. ఈ వేదాంత దేశికులు అనేటటువంటి మహానుభావుల్ని ఏదో రకంగా బాధ పెట్టాలి అని కొంతమంది కుట్ర పన్ని ఏం చేశారంటే వారి తిరుమాళ్ళు ఎక్కి వారి ఇంటికి ముందు చెప్పులు కట్టారట. సరిగ్గా వీరు పొద్దున్నే తలుపు తీసుకుని బయటికి రాగానే ఆ చెప్పులు వారి తలకి తగలాలి అని ప్లాన్ చేసి అలా కట్టారు. కట్టి అందరూ దూరంగా నిలబడి చూస్తున్నారు. సరిగ్గా పొద్దున్నే గురువు గారు తమ తలుపులు తీసి బయటకు వస్తే సరిగ్గా తలకి తగిలేసింది. తగిలితే దూరంగా ఉన్న వాళ్ళందరూ తప్పట్లు కొట్టి ఆనందిస్తున్నారు. ఆనందిస్తుంటే వెంటనే గురువు గారు ఆసువుగా ఒక శ్లోకాన్ని చెప్పారు. కర్మావలంబకాః కేచిత్ జ్ఞానావలంబకాః కేచిత్ వయంతు హరిదాసానాం పాదావలంబకాః. కొంతమంది కర్మయోగాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు భగవత్ కటాక్షం పొందడం కోసం. కొంతమంది జ్ఞానయోగాన్ని పట్టుకుని ప్రాకులాడుతూ ఉంటారు. కానీ మేము హరిదాసుల యొక్క పాదాలను ఆశ్రయించిన వాళ్ళము అని ఆసువుగా ఆ పాదరక్షలు, ఆ చెప్పులు వీరి శిరస్సుకు తగిలితే అవి హరిదాసుల యొక్క పాదరక్షలు, వారి యొక్క పాదాలను మేము ఆశ్రయించి ఉంటాము అని సమాధానం చెబితే ఆశ్చర్యపోయారు. అని వాళ్ళందరూ తోక ముడిచి పారిపోయారు వీరి యొక్క చాతుర్యానికి, వీరి యొక్క గొప్పతనానికి. అలాగే నంబిళ్ళయ్య అనేటటువంటి ఒకనొక ఆచార్యులు వారు, అద్భుతమైనటువంటి వైభవం కలిగిన ఆచార్యులు వారు. ఇందాకే వీరి వైభవాన్ని మనం విన్నాం కదా. వీరి కాలక్షేపం యొక్క మాధుర్యానికి భంగం కలగకూడదని పెరుమాళ్ళు కూడా ఆ ప్రాంతానికి బలిని పంపకుండా ఆఫ్ చేశారని. అలాంటి ఆచార్యులు వారు. ఇలాంటి వారికి కూడా కొంతమంది శత్రువులు ఉండేవారట, అసూయాపరులు ఉండేవారు. కందాడై తోళప్పర్ అని ఒక మహానుభావులు ఉండేవారట. ఈ నంబిళ్ళయ్య గారు అంటే కొంచెం అసూయ వీరికి. ఒక రోజున ఈ నంబిళ్ళయ్య గారు శ్రీరంగ క్షేత్రంలో గోష్ఠిలో పెరుమాళని సేవించుకుంటూ ఉంటే ఈ కందాడై తోళప్పర్ అనేటటువంటి వారు గోష్ఠిలో వీరిని అనరాని మాటలు అన్నారు. అనరాని మాటలంటే ఈ మహానుభావులు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. వచ్చేస్తే ఈ కందాడై తోళప్పర్ అనేవారు కూడా తమ ఇంటికి వెళ్ళారు. వెళితే ఆ ఇంట్లో కందాడై తోళప్పర్ గారి భార్య ఈ నంబిళ్ళయ్య గారి శిష్యురాలు ఈవిడ. ఈవిడికి విషయం ముందే తెలిసిపోయింది. ఇలా గోష్ఠిలో తమ గురువు గారిని ఈయన అనరాని మాటలన్నారని, వారి విషయంలో అపచారం చేశారని ముందే తెలిసింది. ఆవిడ ఏం చేసిందంటే ఈయన రాగానే మూతి ముడుచుకుని మాట్లాడకుండా కూర్చుంది. ఏమిటి మాట్లాడట్లేదు అన్నారు ఆయన. మీకు ఇప్పుడే చెప్తున్నాను వినండి. మీరు గురువు గారి విషయంలో అపచారం చేశారు గనక మీకు నాకు సంబంధం లేదు. మీకు ఈ శరీరంతో సంబంధం తప్ప నా ఆత్మతోటి మీకు ఎటువంటి సంబంధం లేదు. వివాహం చేసుకున్నారు కనుక శరీరంతో సంబంధం అని ఆవిడ చెప్పింది. చెబితే ఈయన ఆలోచనలో పడ్డారు. ఏమిటి మనం ఇలా అనేసాం, అప్పుడు అన్నప్పుడు వీడికి తెలియలేదు. ఇంటికి వచ్చి ఎప్పుడైతే భార్య ఎలా అందో ఎందుకంటే అలా అన్నారు. అలాంటి మహానుభావుల విషయంలో అపచారం చేస్తున్నారు మీరు చేసింది మామూలు అపచారం కాదు, సామాన్యమైన అపచారం కాదు అని భార్య చెబితే నిజమేనే, చాలా పొరపాటు జరిగిపోయింది, నాకు తెలియలేదు. ఇప్పుడు నేను ఆలోచించుకుంటుంటే నాకు కూడా తెలుసుకోండి ఎంత అపచారం చేయాలో చేశాను. అలాంటి మహానుభావుల విషయంలో నేను చెయ్యరాని అపచారాన్ని చేశాను, చేయకూడని అపచారాన్ని చేశాను. ఎలాగా ఏం చేస్తే నా యొక్క ఈ అపచారం పోతుందో చెప్పండి. ఏం చేస్తే పోతుందండి? పెద్దల్ని వెళ్ళి సేవించి ఆ మహానుభావుల యొక్క పాదాలపై పడి క్షమాపణ వేడండి. క్షమాపణ వేడుకుంటే అప్పుడు పోతుంది అని
ఈవిడ చెప్పింది. చెప్తే సరే అయితే అనుకున్నారు. అప్పటికి రాత్రి అయిపోయింది. సరే ఇప్పుడు వారిని వెళ్ళి ఇబ్బంది పడ్డాం ఎందుకు, ఉదయాన్నే బయలుదేరి వెళదాం అని పొద్దున్నే నిద్రలేకి గబగబా శివుని ఉత్తపుంటలా పెట్టుకుని ఆ గురువు గారి ఇంటికి వెళదామని పాపం పొద్దున్నే 6 గంటలకో 5 గంటలకో తలుపు తీశారు. తలుపు తీస్తే ఆ మూల దుప్పటి కప్పుకుని ఒక ఆయన ఉన్నారు. చలిలో పాపం ఉడికిపోతూ, ఎవరక్కడ, ఎవరండి, ఎవరది అన్నారు. అంటే వెంటనే వారన్నట్ట, అడిగేం తెలివైరి దాసుంది, నేనండి నంబిళ్ళయ్య గారిని అన్నారు. అయ్యో గురువు గారు మీరొచ్చారేమిటి అన్నారు. అంటే వారు అన్నారట, నిన్న గోష్ఠిలో మీరు నన్ను ఏవేవో అన్నారు. మీరు అలా అన్నారంటే మీ మనసుకి ఎంత బాధ కలిగి ఉంటుంది నా విషయంలో. నేను ఏదో పొరపాటు చేసుంటాను, ఆ పొరపాటు కారణంగా మీ మనసుకి బాధ కలిగి మీరు అన్నారు. నేను ఏదైనా పొరపాటు చేసుంటే క్షమించండి అన్నారు. మనసు కరిగి నీరైపోయింది వీరికి. నీరైపోయి నిజంగా ఆచార్యులంటే మీరండి, మీరు ఆచార్యులు కాదు లోకాచార్యులండి మీరు అని, ఉలహారియన్ అని లోకాచార్య అని ఒక్కసారి వారిని పిలిచి లేవదీసి వారిని ఆలింగనం చేసుకుని, నిజానికి అపచారం చేసింది నేనైతే మీరు అపచారం చేసినట్టుగా వచ్చారే, ఎంత గొప్పవారండి మీరు. కొంతమందికి ఆచార్యులు కాదు, లోకానికి అంతటికి ఆచార్యులు, ఇలా ఉండాలి. ఇంకొక ఐతిహ్యాన్ని చెప్పి నేను ఈ అర్థాన్ని ముగిస్తాను. చాలా ముఖ్యమైనటువంటి ఐతిహ్యం ఇది. భగవద్ రామానుజాచార్యులు వారి దగ్గర ఒకానొక శిష్యులు ఉండేవారు. వారి పేరు కిడాంబి ఆచ్యాన్ అని. ఈ కిడాంబి ఆచ్యాన్ అనేటటువంటి మహానుభావులు సామాన్యులు గారు. షట్శాస్త్ర పండితులు. 6 శాస్త్రాలని ఒక్కరు చదవడమే చాలా కష్టం. అలాంటిది 6 శాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి మహానుభావులు. భగవద్ రామానుజాచార్యులు వారికి కలిహ కైంకర్యం చేసేటటువంటి మహానుభావులు. వారికి కలిహ అంటే వంట అనమాట. వంట చేసి పెరుమాళ్ళ తిరువారాధనకి తగినట్టుగా ప్రసాదాన్ని సిద్ధం చేసేటటువంటి మహానుభావులు, గొప్ప జ్ఞాని. భగవద్ రామానుజాచార్యులు వారు శ్రీరంగంలో వెంచేసి ఉండగా మఠంలో తదియారాధన జరుగుతోందట. మఠంలో తదియారాధన జరుగుతూ ఉంటే ఆ తదియారాధనని భగవద్ రామానుజాచార్యులు వారు పర్యవేక్షిస్తూ ఉండేవారట. సంప్రదాయాలన్నిటికంటే ముఖ్యమైనటువంటి తదియారాధన. ఆ తదియారాధనని భగవద్ రామానుజాచార్యులు పర్యవేక్షిస్తూ ఉంటే అప్పుడు తీర్థానికి ఇప్పట్లో ఎన్ని పాత్రలు అవి లేవు. ఆ తీర్థం జాగ్రత్తగా పోసేవారు అనమాట. అలా తీర్థం పోసే కైంకర్యాన్ని ఈ కిడాంబి ఆచ్యాన్ అనేటటువంటి మహానుభావులు చేస్తున్నారు. మనం ఒక సేవ చేస్తూ ఉండగా గబుక్కొని జీర స్వామి వారు అక్కడికి ఏం చేశారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? కంగారు ఎత్తిపోయి అవన్నీ కింద పడేసి అవన్నీ ఎత్తుకుని నానా బాధ పడతాం. అలాగే భగవద్ రామానుజాచార్యులు వారు అక్కడికి ఏం చేయగానే ఈ కిడాంబి ఆచ్యాన్ అనేవారు కొంచెం కంగారు తొట్టుపాటు కలిగింది. బాబోయ్ గురువు గారు వచ్చేసారని తొట్టుపాటు కలిగి మంచి తీర్థం పోస్తుంటే కొంచెం మంచి తీర్థం చెదిరి కింద పడింది. ఎప్పుడైనా గోష్ఠిలో సాపాటు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, పరిమాత్యం అంటారు అంటే వడ్డన చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ మాత్రం గోష్ఠిలో ఒకరి దాంట్లో నుంచి ఇంకొకరి దాంట్లో పడితే మొత్తం గోష్ఠి అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అందరూ గోష్ఠి అంతా ఎంగిలైపోతుంది. సాపాటు నానేయాలి. అందుకు సాపాటు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈయన తొణికి కొంచెం నీరు కింద పడగానే భగవద్ రామానుజాచార్య గారు అక్కడెక్కడ దూరంగా ఉన్నారు, చూశారు. గబగబా పరిగెత్తుకుని వచ్చి తమ చేతిలో ఉండేటటువంటి క్రదండంతో వీటి మీద ఒక్క దెబ్బేశారట. ఒక్క దెబ్బేస్తే ఈ కిడాంబి ఆచ్యాన్ అనేవారు ఏం చేశారో తెలుసండి? అదే మనం అనుకోండి, వెంటనే ఆ చేతిలో ఉండేటటువంటి మంచినీళ్ళ జగ్గుని అక్కడ పడేసి, చాలండి గురువు గారు మీ సేవకి మీకు దాసోహం వెళ్ళొస్తాం అని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ మహానుభావుడు ఏం చేశారో తెలుసా అండి? వెంటనే ఒక దాసోహం చేసేసారు. ఒక్కసారి కింద పడి దాసోహం చేసి భగవద్ రామానుజాచార్యులు గారికి, అయ్యా నా యొక్క సేవని ఇలాగే మీరు స్వీకరించాలి, తప్పు చేస్తే దండించి నా సేవను స్వీకరించాలి అని నమ్మాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి పాసురాన్ని పణిమానం పిరయామే అడియేన పణికొండ అని
నా స్వరూపం చెడిపోకుండా నా చేత మీరు కైంకర్యం చేయించాలి, నా కైంకర్యాన్ని స్వీకరించాలి అని విన్నపం చేశారట. ఇదిగో ఇలా ఉండాలి పెద్దల విషయంలో అనేటటువంటి విషయాన్ని ఈ ఐతిహ్యాల ద్వారా, ఇంకా చాలా చాలా ఐతిహ్యాలు ఉన్నాయి, ప్రధానమైనటువంటి ఐతిహ్యాల ద్వారా మనకి తెలుస్తోంది. ఇవాళ నిద్రలేపబడేటటువంటి ఈ అమ్మాయి నానేదా నాయుడుహా, ఈ దోషమంతా నాదేనమ్మా అని సమాధానం చెప్పింది. చెబితే ఒళ్ళని పోదాయి ఉనక్కన్న వీరుడయ్యి, అమ్మా వెంటనే రా, నువ్వు నీలాంటి మహానుభావురాలు మా గోష్ఠిలో లేకపోతే మా గోష్ఠికి చిన్నతనంగా ఉంది, మా గోష్ఠికి ప్రకాశం లేదు, మా గోష్ఠికి వైభవం లేదు. నువ్వు వస్తేనే మా గోష్ఠికి ఒక పూర్తి వస్తుంది, పూర్ణత్వం వస్తుంది. కనుక వెంటనే రా, ఏం చెయ్యి, రావలసింది అని అమ్మాయిని పిలుస్తున్నా. వనక్కన్న వీరుడయ్యి, నీకేం ప్రత్యేకత ఉంది అంటే ఈ అమ్మాయికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గోష్ఠిలో. ఏమిటండి ఆ ప్రత్యేక స్థానం అంటే ఆచార్యులే సర్వస్వం అనుకునేటటువంటి వాళ్ళ దారి వేరన్నారు. మన ఆళ్వార్లో ఇద్దరు మహానుభావులు ఉన్నారట. ఆ ఇద్దరు మహానుభావులు చాలా ప్రత్యేకమైనటువంటి వైభవం కలిగిన వారు అని వారిద్దరిని ప్రత్యేకంగా సంబోధించేటటువంటి ఒకనొక సంప్రదాయం వచ్చింది. ఆళ్వార్లతో కలిపి కూర్చి చెప్పేటటువంటి ఒకనొక సంప్రదాయం ఉంది. ఎవరండి వారిద్దరు అంటే మధుర కవి ఆళ్వార్, ఆండాళమ్మ. ఈ మధుర కవి ఆళ్వార్ని, ఆండాళమ్మ వారిని ఆళ్వార్ల గోష్ఠితో కలిపి కాక వేరుగా చెప్పి 10 మంది ఆళ్వార్లు, ఇద్దరు ఆచార్యనిష్ఠులు అని చెప్పే సంప్రదాయం ఒకటి ఉంది. అలా కాక మొత్తం 12 మంది ఆళ్వార్లు అని వీరిద్దరిని కలిపి చెప్పే సంప్రదాయం ఉంటుంది. అలాంటి ఆచార్య నిష్ఠ కలిగినటువంటి మహానుభావులు ఇద్దరు ఉన్నారు. అందులో మధుర కవి ఆళ్వార్లు ఒకరు, ఆండాళమ్మ వారు ఒకరు. అలాంటి ఒకానొక ఆచార్య నిష్ఠ కలిగినటువంటి గొప్పతనం కలిగినటువంటి మహానుభావురాలు ఈ అమ్మాయి కనుక ఉనక్కన్న వేరుడయ్యి, అమ్మ నీకేం ప్రత్యేకత ఉంది అని అంటున్నారు. భగవద్ రామానుజుల వారి యొక్క శిష్యుల్లో ప్రధానమైనటువంటి వారు కూరేసులు అని వారు చోళరాజ సభలో నేత్రాన్ని పోగొట్టుకుని శ్రీరంగ క్షేత్రానికి వస్తే శ్రీరంగంలో ఉండేటటువంటి పెరుమాళ్ళని రామానుజ సంబంధం కలిగిన వాళ్ళు ఎవరు సేవించడానికి వీల్లేదు అని ఆ రాజుగారు ఒక ఆజ్ఞ చేశారట. క్రిమికంఠుడు కాపలా పెట్టాడు అక్కడ, రామానుజ సంబంధం కలిగిన వాళ్ళని పంపకండి అని. ఈ మహానుభావులు సరిగ్గా సన్నిధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు భటులు మాట్లాడుకుంటున్నారు. రాజుగారేమో రామానుజ సంబంధం కలిగిన వాళ్ళని పంపొద్దంటున్నారు, వీరేమో మహానుభావులు పెద్దవారు పాపం వయసులో, వీరిని పంపిద్దాంలే అని రాజుగారికి తెలియదులే అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ మహానుభావులు అడిగారు, ఏమిటి మాట్లాడుకుంటున్నారు అని. ఏం లేదండి, రాజుగారు పంపించొద్దు అన్నారండి, రామానుజ సంబంధం కలిగిన వారిని పంపించొద్దు అన్నారు, మీరు మాత్రం వెళ్ళి సేవించుకొచ్చేయండి, ఎవరికి చెప్పండి అన్నారు. అంటే వెంటనే వీరు అన్నారట, రామానుజ సంబంధం లేని రంగడు నాకు అక్కర్లేదు, రామానుజ సంబంధం కలిగిన రంగడే నాకు కావాలి కానీ రామానుజ సంబంధం లేని రంగడు నాకు అవసరం లేదు అని పెరుమాళ్ళ సేవను కూడా వదిలిపెట్టేసినటువంటి ఒకనొక మహానుభావులు. ఇదో అలాంటి ఒక ప్రత్యేకత ఆచార్య కైంకర్యంలో ఓ ప్రత్యేకత కలిగినటువంటి అమ్మాయి అని ఉనక్కన్న వీరుడయ్యి ఎల్లారు పోందారు పోందెన్నిక్కోయ్. వెంటనే లోపల ఉండే అమ్మాయి ఏంటిట, అందరూ వచ్చారా అంటే ఈ బయట ఉండేటటువంటి గోపికలు చెప్తున్నారు. పోందారు వచ్చారు, పోంది ఎన్నిక్కోయ్, నువ్వు వచ్చి లెక్కెట్టుకో, అందరూ ఉన్నారు లేరు అని చెప్తున్నారు. ఏమిటండి లెక్క పెట్టుకోవడం ఏమిటి అంటే, గోష్ఠి ఉన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 మంది గోష్ఠి కనపడగానే ఓ పళ్ళు తాంబూలాలో పట్టుకుని వచ్చేస్తారు. వచ్చేసి వరుసగా అందరికీ ఆ ఫలాల్ని సమర్పిస్తారు. ఎందుకంటే ఎందుకు సమర్పించడం అంటే ఆ వంకతోటి ఆ భాగవతోత్తములందరి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, వారి కటాక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది, వారిని దగ్గరగా సేవించవచ్చు, వారి కటాక్షాన్ని పొందొచ్చు, వారి యొక్క శ్రీపాదాలను తాకచ్చు, వారితో మాట్లాడచ్చు. ఈ వచ్చి లెక్క పెట్టుకో అమ్మా అంటే, ఇదో భాగవతోత్తములు అందరూ వచ్చారు, అందరినీ వచ్చి సేవించుకో అని
ఈ బయట ఉండేటటువంటి గోపికలు చెప్తున్నారు. పోంది ఎన్నికొల్, ఏమిటండి ఇలా చేస్తారు అంటే, ఒకానొక సందర్భంలో పిళ్ళైలోకాచార్యులు అనేటటువంటి ఒక మహానుభావుడు ఆయుక్కుడి అని ఒకానొక గ్రామానికి వెళ్ళారట. ఆయుక్కుడి అనే గ్రామంలో ఉండేటటువంటి పెరుమాళ్ళుట చాలా గొప్ప ప్రభావం కలిగిన వారు. వారు పిళ్ళలోకాచార్య స్వామి వారిని చూసి, పిళ్ళలోకాచార్యరే మీకు మేము మోక్షాన్ని ఇచ్చేసాం అన్నారు. అంటే పిళ్ళలోకాచార్య స్వామి వారి పరమానందం కలిగింది. గబగబా పరిగెత్తుకుని బయటకు వచ్చేసారట సన్నిధిలోకి. బయటకు వచ్చేసి కనపడిన ప్రతి వస్తువుని, అందుబాటులో ఉండే ప్రతి వస్తువుని చేతులతోటి ముక్కేసుకుంటున్నారట. దూరంగా ఎత్తులో ఉండేటటువంటి వస్తువులను అలా కళ్ళతోటి చూస్తున్నారు. ఏమిటండి గురువు గారు ఇలా చేస్తున్నారని పక్కన ఉండే శిష్యులు అడిగారు. ఏం లేదు, ఎం స్పృశ్యతి పాణిభ్యాం ఎం పశ్యతి చక్షుష స్థావరాణ్యపిముచ్యంతే కింపునర్బాంధవా జనా. శాస్త్రం ఏం చెబుతోందంటే, భగవద్భక్తులైనటువంటి మహానుభావుల యొక్క కరస్పర్శ కలిగితే, అలాంటి మహానుభావుల యొక్క పాదస్పర్శ కలిగితే స్థావరాలే మోక్షాన్ని పొందుతున్నాయి. స్థావరములు అంటే కొండ, గుట్ట, మెట్ట మొదలైనటువంటివి. అవే మోక్షాన్ని పొందుతుంటే బంధువులకి మోక్షం వస్తుందా అని అడగవలసిన అవసరం లేదే అనేటటువంటి ఆ శాస్త్ర విషయాన్ని మనసుకు తెచ్చుకున్నటువంటి పిళ్ళలోకాచార్య స్వామి గారు వాటన్నిటిని తరింపజేయాలి, తాము తరించడమే కాకుండా అన్నిటినీ అందరినీ తరింపజేయాలి అనేటటువంటి ఒకనొక ఉద్దేశ్యంతో అలా చేశారు అని. పోందెన్నికొళ్ళు వచ్చి లెక్కెట్టుకోండి అంటే అదో వారి యొక్క కరస్పర్శని కానీ వారి యొక్క పాదస్పర్శని కానీ పొందండి అని అర్థం. వల్లానై కొన్నానై మాత్తారై మాత్తజిక్క వల్లానై మాయనై పాడ ఏలో రెంబావాయ్. ఒక బలమైనటువంటి ఏనుగుని సంహరించిన వాడు వల్లానై కొన్నానై మాత్తారై మాత్తజిక్క వల్లానై. శత్రువులందరూ ఆ చాణూరు ముష్టికులు నశించేటట్టుగా వాళ్ళిద్దరిని సంహరించినటువంటి మహానుభావుడు. అలాంటి సమర్థులైనటువంటి స్వామి మాయనైపాడ, ఆశ్చర్యకరమైనటువంటి వైభవం కలిగిన పరమాత్మని పాడినా ఇంకా నువ్వు నిద్రపోతున్నావా అమ్మాయి అని ఈ పాసురంలో అమ్మాయిని నిద్రలేపుతున్నారు. వాళ్ళు పాసురంలో నిద్రలేపబడినటువంటి ఆళ్వార్లు ఎవరంటే తిరుమంగయ్య ఆళ్వార్లని ముందుగానే నేను మనవి చేశాను. అత్యద్భుతమైనటువంటి వైభవం, చాలా శక్తిమంతులైనటువంటి ఆళ్వార్లందరికీ అందరినీ మించినటువంటి ఒకనొక శక్తి కలిగినటువంటి మహానుభావులు. ఈ మహానుభావులు పదియారాధన వైభవాన్ని లోకానికంతటికి తెలియజేసినటువంటి మహానుభావులు. అలాంటి మహానుభావాన్ని వాళ్ళ పాసురంలో నిద్రలేపుతున్నారు. ఈ పూటకి ఈ కాలక్షేపాన్ని మనం ముగించుకుందాం. శ్రీమచ్చై విష్ణుజిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.